హాయ్ హలో మనమైతే ఇప్పుడు తమిళ నేర్చుకుంటున్నామండి. దీనికి కావాల్సింది ఫోటో ఎడిటర్ యాప్ కావాలి. ఆల్రెడీ నేను ఇన్స్టాల్ చేసి పెట్టుకున్నాను ఫోటో ఎడిటర్ యాప్. దాని ఇంటర్ఫేస్ వచ్చేసి ఇలా ఉంటుంది. మనం కన్నీ ఇట్లా ఆప్షన్స్ అన్నీ చూపిస్తాయి. న్యూ ఉందిగా ప్లస్ ఆప్షన్, అది క్లిక్ చేయాలి. ఇక్కడ వచ్చేసి విడ్త్ హైట్ అన్నీ ఉంటాయి. విడ్త్ వచ్చేసి 1920 ఉండాలి, హైట్ వచ్చేసి 1080 మీకు పిఎక్స్లో ఉండాలి, 1000 పిఎక్స్ ఇన్ ఉండాలండి. ఇక్కడ వచ్చేసి 1000 ఉండాలి. ఇంకా ఒకసారి మనం ఫిట్ చేసి పెట్టేసుకున్నాం అనుకో, అలా అదే కంటిన్యూ అయిపోతుంది. మనకి తమ్నెల్ సైజ్ వచ్చేసి ఇలా 1920 1080 అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది. మనం ఒకసారి టైప్ చేసి పెట్టేసుకున్నాం అనుకో, మనము ఇక మళ్ళీ రెగ్యులర్గా చేసుకోవాల్సిన అవసరం ఏమి ఉండదు. ఒకసారి టైప్ చేసి పెట్టేసుకోవాలి. జస్ట్ తర్వాత వచ్చేసి ఓకే ప్రెస్ చేయాలి. మనం ఓకే ప్రెస్ చేయొచ్చాక ఇలా వస్తుంది. దీని ఇంటర్ఫేస్ వచ్చేసి ఇలా ఉంటుంది. కింద ఆప్షన్స్ ఉన్నాయి కదండి, కింద స్క్రోల్ చేయాలి. స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఇమేజ్ టెక్స్ట్ ఉంది కదా, ఇమేజ్ టెక్స్ట్లోకి ప్రెస్ చేయాలి. మనకి ఇక్కడ కింద ఆప్షన్ చూపిస్తాయి. ప్లస్ సింబల్ నొక్కగానే మనకి 4 ఆప్షన్స్ అయితే ఉన్నాయండి. ఒకటి టెక్స్ట్, ఒకటి గ్యాలరీ, ఒకటి షేప్, ఒకటి ఇమేజెస్ ఉన్నాయండి. మనం వచ్చేసి ఫస్ట్ గ్యాలరీ నొక్కాలండి. గ్యాలరీ నొక్కిన తర్వాత మనకి ఫేస్ ఇంటర్ఫేస్ అయితే ఇలా వస్తుంది. ఇక్కడ ఏ సింబల్ ఉంది, ఏ సింబల్ నొక్కితే మనకి ఆప్షన్స్ చూపిస్తాయి. గ్యాలరీ, మీడియా, ఫొటోస్, ఫైల్ మేనేజర్, ఇట్లా ఆప్షన్స్ చూపిస్తాయి. మన ఫోటో ఎలా ఉందో ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని, నాదైతే గ్యాలరీలో ఉంది, గ్యాలరీ సెలెక్ట్ చేసేసుకొని మనకి ఏ పిక్ అయితే కావాలో మనం ఆ పిక్ని తీసేసుకోవాలి. ఫస్ట్ ఈ బ్యాక్గ్రౌండ్ బ్లూ సెలెక్ట్ చేసేసుకున్నాను నేను. బ్లూ ఓకే చేయాలి. ఓకే చేసిన తర్వాత దీని ఓపెన్ సిటీ తక్కువ ఉంది, సో ఓపెన్ సిటీ పెంచేసుకుంటున్నాను నేను. 3 ఆప్షన్స్ ఉన్నాయిగా, అక్కడ ఓపెన్ సిటీ అనే ఆప్షన్ ఉంటుంది. మనకి 3 లైన్స్ ఉన్నాయిగా, సో అక్కడ మనకైతే వచ్చేసింది. మనకి వచ్చేసి లేయర్స్ ఉందండి. ఇక లాస్ట్ ఆప్షన్ వచ్చి లేయర్స్. ఈ లేయర్స్ అనేవి మనం లాక్ చేసేసుకోవచ్చు, అడ్జస్ట్మెంట్ చేసేసుకోవచ్చు అలా. ఇప్పుడు వాళ్ళ లాక్ చేయకపోతే ఇప్పుడు మనం కదిపితే అటు ఇటు వెళ్ళిపోతుంది. సో లాక్ చేసినాం అనుకో, అది అక్కడే స్టిఫ్గా ఉండిపోతుంది. మనకి ఇంకా ఎటు కదలదు. ఇంకా మనం ఒకసారి లాక్ చేసేసుకున్నాం అనుకో, ఈజీగా అయిపోతుంది మనకు కూడా. మనకి ఇమేజ్ చెక్ చేసినా, ఇమేజ్ యాడ్ చేసినా కూడా ఇబ్బంది ఉండదు అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ప్లస్ ఐకాన్ నొక్కని మళ్ళీ ఏ సింబల్ నుంచి మళ్ళీ గ్యాలరీ నుంచి నెక్స్ట్ ఫొటోస్ అయితే నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఈ 2 ఫొటోస్ అయితే సెలెక్ట్ చేశాను. ఆప్షన్ మనం ఒకసారి 2 సెలెక్ట్ చేసుకున్నాం అనుకో, ఇక్కడ మళ్ళీ లేయర్స్కి వచ్చేసి బ్లూ మార్క్ తీసేసి ఒక సింగిల్గా మనకి ఫిక్స్ చేసేసుకోవాలి. ఈ పిక్చర్స్ అనేటివి అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ మనకి ఏ సైజులో కావాలి, ఎక్కడ కావాలి, పిక్చర్ అనేది ఎక్కడ రావాలి, టెక్స్ట్ అనేది ఎక్కడ రావాలి అనేది చూసుకొని మనము ఈ పిక్చర్స్ అనేది అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. చాలా ఈజీ అండి అసలు. చాలా నేనైతే యూట్యూబ్లో చూసి నేర్చుకున్నాను ఇది. ఎవరిని అడగలేదు, ఎవరిని నేర్పించలేదు నాకు. చాలా వీడియోస్ చూశాను. మీకు నేను ఈజీ మెథడ్లో చెప్తున్నాను, మీకు కూడా నేర్చుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో ఫొటోస్ అయితే పెట్టేశాను. నెక్స్ట్ వచ్చి టెక్స్ట్ రాయాలి. ఇంకా నేను టెక్స్ట్ రాసేస్తే టెక్స్ట్ రాయాలి. మళ్ళీ ప్లస్ సింబల్ నొక్కాలండి. ప్లస్ సింబల్ వచ్చి టెక్స్ట్ ఆప్షన్కి వెళ్ళాలి. మనకి ఇక్కడ ఇంగ్లీష్లో వచ్చేసి మనకి ఇంగ్లీష్లో టైప్ చేసి వచ్చేస్తుంది. లేదా డైరెక్ట్ తెలుగు ఆప్షన్ కూడా కొట్టేయచ్చు అందులో. లేదు నా దాంట్లో తెలుగు లేదు ఆప్షన్, సో నేను స్పీచ్ టెక్స్టర్ యాప్ యూజ్ చేసి నేను వాయిస్ ఇస్తాను. వాయిస్ ఇస్తే అది మనకి లెటర్స్ ద్వారా వచ్చేస్తుంది. ఇంకా వచ్చేస్తుంది, ఇక్కడ ఉంది స్పీచ్ టెక్స్ట్. ఈ యాప్ వచ్చేసి మనకి ఇంతకుముందు నేను చీర అని టైప్ చేశాను, సో అది తీసేసి ఇప్పుడు మనకి ఏదైతే కావాలో అది ఇక్కడ మైక్ సింబల్ ఉంది కదా, మైక్ సింబల్ మీద ప్రెస్ చేసి మనకి ఏది కావాలో అది వాయిస్ ఇస్తే మనకి టెక్స్ట్ చేసి చూపిస్తుంది.
బనారస్ అండ్ జార్జెస్ శారీస్ అని నేను టైప్ చేశాను, వాయిస్ ఇచ్చాను. సో అదైతే మనకి టెక్స్ట్ చేసి చూపిస్తుంది. మనం ఇక్కడ కాపీ చేసుకోవాలండి. ఈ కాపీ చేసుకొని డైరెక్ట్ బ్యాక్ సింబల్ వచ్చేసి మనం మళ్ళీ టెక్స్ట్ ఆప్షన్కి వెళ్ళి అక్కడ కాపీ చేసేయాలి, పేస్ట్ చేయాలి. కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేయాలి. పేస్ట్ చేసుకొని అప్లై నొక్కేయాలి. అవును, ఇక్కడ నాకు సరిపోవట్లేదు కదా, సో నేను ఏం చేస్తానంటే ఇక్కడ బనారస్ అండ్ తర్వాత ఆర్గంజా తీసేస్తాను. ఆర్గంజా తీసేసి కింద పెడతాను. సో మళ్ళీ ఇక్కడ పెన్సిల్ సింబల్ ఉంది కదండి, పెన్సిల్ సింబల్ నొక్కి తీసేస్తాను. ఆర్గంజా అనే వర్డ్ తీసేసి అప్లై చేసేస్తాను. కొంచెం బ్రాడ్గా పెట్టాను, కొంచెం పెద్ద సైజ్ చేశాను. ఓకే చేశాను. మళ్ళీ టెక్స్ట్లోకి వచ్చేసి మళ్ళీ స్పీచ్ టెక్స్ట్లోకి వచ్చేసి అది తీసేసి మళ్ళీ ఆర్గంజా అనేది ఒక వర్డ్ తీసేసుకున్నాను, ఆర్గంజా. మళ్ళీ అది కాపీ చేసేసుకొని నెక్స్ట్ అక్కడికి వెళ్ళి మనం పేస్ట్ చేసుకోవాలి. ఈజీ మెథడ్ అండి ఇదైతే, చాలా ఈజీగా ఉంటుంది. ఇక్కడ తీసుకోవాలి. సో అలానే అంతా అండి. ఇంకా మనకి ఏదైతే టెక్స్ట్ కావాలో ఏదైతే ఉందో మనం తీసుకొని అక్కడ పేస్ట్ చేసేసి మనం అట్లా డిజైన్గా రాసుకోవాలి. ఇంకా మనం నెక్స్ట్ చీరలు కాపీ, మళ్ళీ బ్యాక్ వచ్చేసి అక్కడ పేస్ట్ చేయాలి. ఇక్కడ చీరలు పేస్ట్ చేసేసాను. మనకి ఇక్కడ టెక్స్ట్ టాప్ ఉంది కదండి, ఇవన్నీ కలర్స్. ఇక్కడ మనం ట్యాప్ చేస్తామనుకో మనకి కలర్ ఆప్షన్ చూపిస్తుంది, కలర్ బోర్డ్ చూపిస్తుంది. ఏ కలర్ అంటే ఆ కలర్ పెట్టేసుకోవచ్చు, అడ్జస్ట్మెంట్ చేసుకొని. నేను ఇంతకుముందు పింకే పెట్టేస్తున్నాను. అప్లై బటన్ నొక్కితే ఇలా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇమేజ్ యాడ్ చేస్తాను. మళ్ళీ ఫైల్ మేనేజర్కి వెళ్ళాను. ఫైల్ మేనేజర్లో నేను సేవ్ చేసి పెట్టాను. సో అక్కడికి వెళ్ళి ఫైల్ మేనేజర్ నుండి ఒక ఆప్షన్, ఒక ఎమోజీ అయితే తీసేసుకున్నాను, కింద పెట్టేశాను. అది మనకి ఎంత సైజులో కావాలో అంత సైజులో పెట్టుకొని మనకి ఇక్కడ 3 లైన్స్ ఉన్నాయి కదండి, 3 లైన్స్ ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ ఆప్షన్స్ చూపిస్తాయి. ఇలా ఓపెన్సిటీ అనేది తగ్గించుకోవాలి, కొంచెం లైట్ వచ్చేస్తుంది. అక్కడ పెట్టేశాను. అండ్ ఇప్పుడు ఈ థంబ్నెయిల్ బ్యాక్గ్రౌండ్ సెట్ చేయాలి. సో మళ్ళీ ప్లస్ ఐకాన్ నొక్కేసి గ్యాలరీ సింబల్ నొక్కేసి అన్నిటికీ లాక్ చేసేసాను. సో ఇంకా ఏది అటు ఇటు కాకుండా మళ్ళీ ప్లస్ సింబల్ నొక్కి నొక్కి సెకండ్ ఆప్షన్ అని ఉంది కదా, అని నొక్కేసి ఇదైతే సెలెక్ట్ చేశాను నేను. మనకి ఆల్ నొక్కినాం అనుకోండి, మనం ఓపెన్సిటీ ఒకటి ముందుకు తగ్గించామనుకో ఆటోమేటిక్గా నెక్స్ట్ ఇది కూడా ఓపెన్సిటీ తగ్గిపోతుంది. సో మనం పెంచుకోవాలనుకుంటే మళ్ళీ 3 డాట్స్ క్లిక్ చేసి పెంచేసుకోవచ్చు ఓపెన్సిటీ అనేది. మళ్ళీ ఇక్కడ ఆల్ బటన్ నొక్కినామనుకో, ఆల్ నొక్కేసరికి మనకి షేప్ క్రాపింగ్ వస్తుందండి. నార్మల్ క్రాపింగ్ ఉంటుంది, షేప్ క్రాపింగ్ ఉంటుంది. ఇలా నేనైతే షేప్ క్రాపింగ్ చేసేసాను. అప్లై నొక్కేసాను. ఇంక ఇలా షేప్ క్రాపింగ్ చెప్పేసి ఇక్కడ సెట్ చేసేసాను. మళ్ళీ లేయర్ బటన్ నొక్కేసి ఇక్కడ ఉన్న ఫస్ట్ అనేది మొత్తం బ్యాక్ వెళ్ళేటట్టు లాంగ్ ప్రెస్ చేసుకొని కిందికి తీసుకొచ్చేసాను. అది ఎలా లాంగ్ ప్రెస్, ఇక్కడ 3 లైన్స్ ఉన్నాయి కదా, అది పట్టుకొని లాంగ్ ప్రెస్ చేస్తే మనకి కిందికి వస్తుంది అనమాట స్క్రోల్ అనేది. నేను ఓపెన్సిటీ అనేది తగ్గించాలి నేను. సో మళ్ళీ 3 లైన్స్ ఉన్నాయి కదా, అది క్లిక్ చేసి ఓపెన్సిటీకి వెళ్ళి జస్ట్ తగ్గిస్తున్నా. చూడండి ఎలా తగ్గుతుందో. ఇట్లా మనకు బ్లూ అనేది ఎక్కువ కనిపిస్తుంది. సో ఫస్ట్ ఎలా కనిపించింది, ఎక్కువ వైట్ కనిపించింది కదా, సో ఇప్పుడు బ్లూ కనిపిస్తుంది. మీడియం పెట్టాను. ఇంకా నాకు ఎంత కావాలో అంత అడ్జస్ట్మెంట్ చేసుకొని పెట్టేశాను. ఇంకా ఓకే అండి, థంబ్నెయిల్ అయితే రెడీ అయిపోయింది. ఇంత ఈజీ అయితే ఎవరు చెప్పలేరు, మీరు నేర్చుకుంటారని సో నేను చెప్తున్నాను. ఇంకా మనకు పైన వచ్చేసి రైట్ మార్క్ ఉంటుంది, అప్లై చేసేసి గ్యాలరీకి సేవ్ చేసేసుకుంటే అయిపోతుంది.